బాబోయ్ అరే బటర్ఫ్లై ఈ ఫ్రెష్ అయిన గాలిని స్మెల్ చేయి తమ్ముడు. వాసన చాలా అద్భుతంగా ఉందిరా. స్మోక్ వాసన అయితే ఎక్కడో మండుతున్నట్టుగా ఉంది తమ్ముడు. రా రే అన్నయ్య. ఒకరోజు ఒక దమ్ము కొట్టామంటే డాక్టర్ దగ్గరికి రాడు. అవును ఆపలేనా కదా చెప్తారు. ఇదే ఈ అడవికి చాలా పెద్ద శత్రువు. వాణ్ణి ఏం చేస్తానో చూడన్నయ్యా. ఈసారి నేను నీకు సపోర్ట్ చేస్తాను. వెళ్ళు తమ్ముడు. సరే. లాగర్విక్ అక్కడ చూసావా తెల్ల కాకి? పిచ్చోడా ఎక్కడైనా తెల్ల కాకి ఉంటారా? ఇప్పుడు ఎవరు పిరికివాడయ్యాడో చూసావా లాగర్విక్? నన్ను కాపాడండి, ఎవరైనా నన్ను కాపాడండి. చూసావా దమ్ము కొట్టావంటే నీకు ఇలాగే జరుగుతుంది. ఏంటది? నిప్పు నిప్పు నిప్పు. ఏం చేయాలి ఆలోచించాలి. క్యాంబెల్ వాడిని వదిలి రారా. ఇక్కడ నిప్పు అంటుకుంది, త్వరగా రా. ఏంటి నిప్పు? దీన్ని నేను చూసుకుంటాను. దీన్ని ఆర్పేయడానికి నీళ్లు అక్కర్లేదు, గాలుంటేనే చాలు. వద్దు వద్దు వద్దు. రోయర్ ఇప్పుడు మనం ఏం చెయ్యాలిరా? పరిగెత్తు తమ్ముడు, ఆగకుండా పరిగెత్తు. ఎవరైనా మాకు సాయం చేయండి. మంచోళ్ళ నన్ను పట్టుకోలేదు. ఏరా పిచ్చి వల్ల నన్ను పట్టుకోలేరని మీకు తెలియదా? ఎందుకు ఇలా చేస్తున్నారు? ఇప్పుడు కాదు ఎప్పుడు నన్ను పట్టుకోలేరు. ఏంటే రబల్ వాడు వచ్చింగలే, వాడిని చూసి బాగా నవ్వాలి. సరే సరే. వాడు సహాయం అడగడానికి వచ్చాము. వస్తున్నాను, ఆగండి. తప్పుగా చేయకు. నువ్వే కదన్నయ్యా నవ్వమన్నావు. భయపట్టేలాగా నవ్వుతావా ఏంటి? రే పిచ్చోడా, నువ్వే కదరా నవ్వమన్నావు. ఎక్కడి నుంచి మర్యాదగా వెళ్ళిపోండి. లాగర్విక్ అటు చూడు, ఏం జరుగుతుందో చూడు. అలాగా? ఎక్కడయ్యా? నువ్వు ఏం చెప్పినా నేను నమ్ముతాను అనుకుంటున్నావా? ఇంకోసారి నన్ను చూసి కాపీ కొట్టకో. లేదు, అక్కడ చూడు. అక్కడ చూస్తేనే నీకు తెలుస్తుంది. చూడు, అక్కడ నిప్పు అంటుకుంది. నిజంగానా? ఆహా, ఇది వీళ్ళు ప్లాన్ అయి ఉంటుంది. చూడు చూడు. పిచ్చి వెళ్ళారా? మర్యాదగా వెళ్ళిపోండి. నేను పడుకోబోతున్నాను, డిస్టర్బ్ చేయకండి. వెళ్తారా లేరా? నిప్పంటుకుంది చూడు. నిజమే చెప్తున్నాం, దయచేసి బయటకు వచ్చి చూడు. అన్నయ్య లోపల కూడా నిప్పంటుకుంది. సమస్య మనం ఆ లాగర్విక్ కాపాడాలి. రా లోపలికి వెళ్దాం. ఓకే. ఏంటి ఇక్కడ ఇన్ని వస్తువులు ఉన్నాయి? మన ముందు లాగర్విక్ కనిపెట్టాలి. త్వరగా రా. విడివిడిగా వెళ్ళచ్చు. ఎక్కడున్నాడు? రే తమ్ముడు ఇటురా. లాగర్విక్ రా. లాగర్విక్ నువ్వు లేచే తీరాలి. నేను ఆడుకోలేదు, నిజమే చెప్తున్నాను. ఇల్లు మండుతుంది చూడు. చాలా మండుతుంది. లాగర్విక్ ఇల్లు మండుతుంది చూడు. త్వరగా లే, మనం వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళాలి. లాగర్విక్ నీ ఇల్లంతా మండుతుంది, దయచేసి లే చూడు. ఒక ఐడియా ఉంది, కాస్తుండు. ఓకే, వాడు నోరు తెరువు.
ఏంటిది మండుతుందా? ఇక్కడ ఏం జరుగుతుంది? నీళ్ళు నీళ్ళు నీళ్ళు. ఇదిగో. ఏంట్రా ఇది? నాకు సాయం చేస్తున్నారా? ఇదిగో నీళ్ళు వస్తూనే ఉంది. త్వరగా రా తమ్ముడు. ఎలుకమంటున్నారా? మీరిద్దరూ నాకు సాయం చేస్తున్నారా? చూసావా, మనం మంటని ఆర్పేశాం. ఎడవంతా మండుకొని ఉండేది. ఎక్కడికి వెళ్తున్నాడు? నా చైన్సా అదే నాకు చాలా ముఖ్యం. చైన్సానా? ఏం చేస్తున్నాడు? పని మొదలు పెట్టబోతున్నా. మరి అంతగా తప్పుకోండి, దీనికంతా ఇప్పుడు సమయం లేదు. నాకు చాలా పనులు ఉన్నాయి. చెట్టు నరకడానికి మేము వదలము. దారి వదలండి రా, లేకపోతే నరికి పారేస్తాను. చెప్పేది వినపడుతుందా? మీరు తప్పుకుంటేనే కదా నాకు నా పని జరుగుతుంది. అరే చాలా పనులు ఉన్నాయా? వాడికి పిచ్చేదైనా పట్టిందో? ఇల్లు వదిలేసి చెట్టు నరకడానికి వెళ్తున్నాడు. సరే ఓకే, వెళ్ళి వాడిని గమనించుదాం రా త్వరగా. లాగర్వి కాడవే మండుతుంది, నువ్వు చెట్లు నరుకుతున్నావు. వీడంతా అసలు మనిషేనా? ఎందుకు వాడు గడ్డిని కట్ చేస్తున్నాడు? అనేకంగా నిప్పి ఎక్కడ స్ప్రెడ్ అవ్వకుండా ఉండడానికే వాడు పని చేస్తున్నాడు తమ్ముడు. అన్ని చోట్ల నిప్పు మండుతుందిరా. వాడికి వెళ్ళి సాయం చేద్దాం, త్వరగా రా. చాలా టైర్డ్గా ఉందా? కానీ మనము ఈ నిప్పును ఆర్పేచ్చారాలే. అదరగొట్టాం కదా, ఆ నిప్పు ఆరిపోయేంత వరకు చేస్తూనే ఉందాం. అప్పుడే ఆర్పగలుగుతాం. అసలు ఏంట్రా ఇది? ఏంటి మాటి మస్ అయిపోయింది? ఈ వెక్క మంట ఆర్పే పనిలో దిగేశాడు, ఆర్పకుండా వదలడు. అన్ని చెట్లు కాలిపోయాయి. అవును తమ్ముడు, ఈ మంటలో చాలా చెట్లు పాడైపోయాయి. దీనికి ఎవరు కారణం అంటున్నారు? దీని అంతటికి మీరే కారణం. నేను చెట్టు నరకకూడదనే కదా మీరు అంతా చేశారు. అదే కదా నిజము. మరి అదగా నిజం చెప్పండి. అసలు ఏంట్రా ఇది? స్మోక్ చేయకూడదా ఏంటి? అలా అయితే అది నా వల్ల జరిగిందా? తప్పంతా నాదేనా? ఇంకా నేను ఎప్పుడు స్మోక్ చేయను. నన్ను వదిలేయండి, చెప్పండి, వినండి, వదిలేయండి.